హాయ్ డియర్స్, నేను చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి అలౌ చేయండి. దీని ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హాయ్ డియర్స్, సర్వీస్ రిజిస్ట్రీ అండ్ డిస్కవరీ ఇంపార్టెన్స్ గురించి ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్లో మీ అప్లికేషన్ యొక్క అనేక మైక్రో సర్వీసులు ఉండవచ్చు. వాటిలో ప్రతి ఒక్కటి వేర్వేరు సర్వర్లు మరియు వేర్వేరు పోర్ట్లలో ఉంటాయి. మైక్రో సర్వీస్ ఒకదానితో ఒకటి కమ్యూనికేషన్ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఎందుకంటే టు ఎగ్జిక్యూట్ సమ్ టాస్క్ ఆర్ ఆపరేషన్స్. ఉదాహరణ చూసుకుంటే వన్ మైక్రో సర్వీసెస్ మే నీడ్ టు యాక్సెస్ అదర్ మైక్రో సర్వీస్ ఎండ్ పాయింట్ యూజింగ్ RESTful వెబ్ సర్వీసెస్. హౌ డు దే కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్? దిస్ మై క్వశ్చన్. ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? మీరు ఈ విధంగా ఆన్సర్ చేస్తారనుకుంటా. వన్ సర్వీస్ కెన్ యాక్సెస్ ద అదర్ సర్వీస్ విత్ IP అడ్రస్ అండ్ ద పోర్ట్ నెంబర్ ఆఫ్ దట్ సర్వీస్. అవును, యు ఆర్ కరెక్ట్. కానీ ఈ విధానం వలన కొన్ని లిమిటేషన్స్ అనేది ఉన్నాయి. జస్ట్ అజ్యూమ్ there are 100 of microservices available in your application. To know the IP address and port number of each microservice, it is not practically to know the IP address and port number of each microservices, as there are multiple microservices available in your application. మరి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకవేళ మీరు మైక్రో సర్వీస్ను వేరొక సర్వర్కు మైగ్రేట్ చేయాల్సి వస్తే విత్ డిఫరెంట్ IP అండ్ పోర్ట్, రెస్ట్ క్లయింట్ రిక్వెస్ట్ చేయడానికి మీ యొక్క అప్లికేషన్ సోర్స్ కోడ్లో IP మరియు పోర్ట్ నెంబర్ ఉపయోగించినట్లయితే మిగిలి ఉన్న మైక్రో సర్వీసెస్ సోర్స్ కోడ్ అన్నిటిని మార్చవలసి ఉంటుంది. ఒకవేళ మీ మొత్తం అప్లికేషన్ డివ్, QA, ప్రొడక్షన్లో వారు డిఫరెంట్ పోర్ట్ అండ్ సర్వర్స్ని ఉపయోగిస్తారు. అలా ప్రతి చోట మార్చవలసి ఉంటుంది. అబ్సల్యూట్లీ దిస్ ఇస్ వరస్ట్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్. మరి ఈ సమస్యను ఎలా ఓవర్కమ్ చేయాలి? దీనికి సొల్యూషన్ సర్వీస్ రిజిస్ట్రేషన్ అండ్ డిస్కవరీ, దట్ ఈస్ యూరేకా సర్వర్. మనం డిజైన్ చేసే అప్లికేషన్లోని అన్ని మైక్రో సర్వీస్లు షుడ్ రిజిస్టర్ దెమ్సెల్వ్ ఇన్ ద సెంట్రలైజ్డ్ లొకేషన్ ఈజ్ నోన్ యాజ్ సర్వీస్ రిజిస్ట్రేషన్. ప్రతి మైక్రో సర్వీస్ సెంట్రలైజ్డ్ లొకేషన్లో రిజిస్టర్ అయిన అన్ని సర్వీసులు ఒకదానితో మరొకటి కమ్యూనికేషన్ మీన్స్ లుక్అప్ ఈచ్ అదర్ అయ్యే విధంగా ఉండాలి. దీనినే సర్వీస్ డిస్కవరీ అంటారు. మరి సర్వీస్ రిజిస్ట్రేషన్ అండ్ డిస్కవరీ కొరకు ఇంప్లిమెంటేషన్ ఏమి ఉన్నాయి? ఇస్ మై క్వశ్చన్. దీని కొరకు నెట్ఫ్లిక్స్, యూరేకా అండ్ జూకీపర్ ఎక్సెట్రా. మన నెక్స్ట్ వీడియోలో యూరేకా సర్వర్ మరియు వాటి యొక్క స్లైడ్స్ గురించి తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.